గ్రంథం బైబిల్ ఇలా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవుని యొక్క వాక్యం రాబడినట్లు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. యేసు ప్రభువారు పాపులను పిలవడానికి ఈ భూమికి వచ్చి పాపులను పిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారే దేవుడి యొక్క మహిమను పొందలేని వారుగా అంటున్నారు. యేసు ప్రభువారు ఎందుకు పిలుస్తున్నారంటే పాప క్షమాపణ ఇవ్వడానికి కొరకు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుడి యొక్క వాక్యములు రాయబడినట్లు ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి సంప్రాప్తమైనది. దేవుడి యొక్క వాక్యంలో ఓ భక్తుడు అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోని గర్భము ధరించను అని. అనగా మానవుడు పుట్టుకతోనే జన్మతోనే పాప స్వభావంతో పుట్టుచున్నాడు. కనుకనే క్రియలలోను జీవితములలోను పాపము చేయొచ్చు అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అని రాయబడింది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న పాపులందరినీ ప్రేమించి ఆయన తన ప్రేమను వెల్లడిపరిచినాడు. దేవుడి యొక్క వాక్యం రాయబడింది, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మన భక్తి వీరులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనము దేవుడికి విరోధులమై ఉండగా దేవుడు మనం ప్రేమించిన వాడు అంటున్నాడు. కనుక ఆయన ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎక్కడనగా కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పాపైన మానవుణ్ణి నిత్య నరకానికి నాశనములకు ఒక వాలు అగ్నిగుండములో కాలవలసిన స్థలం నుండి పాతాళము నుండి విడిపించడానికి కొరకు ఈ భూమికి మానవుడిగా జన్మించి 33.5 సంవత్సరములు ఆయన జీవించి మానవుడు సంచరించి ఎన్నో అద్భుతమైన కార్యాలను చేసి గుడ్డి వారికి కనులనిచ్చి కుంటి వాళ్లకు కాళ్ళనిచ్చి ఊచా చేతులు కలిగిన వారికి చేతులనిచ్చి ఎన్నో రోగులను స్వస్థపరిచిన వాడుగా ఉన్నట్లు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే యేసు ప్రభువారు రోగులను బాగు చేయటం కాదు, మనుషుల యొక్క బలహీనతను స్వస్థపరచడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చును అని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కనుక పాపులైన మన కొరకు యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితమే పాపం వలన వచ్చేటువంటి జీవితమైన మరణమును కల్వరి శిలువలో ఆయన పొందినవాడుగా ఉన్నాడు. ఆయన రూపులు కొరవాదములతో కొట్టబడినాయి, ఆయన చేతులు మేకలతో కొట్టబడినాయి, ఆయన కాళ్ళు మేకలతో కొట్టబడినాయి, ఆయన తలతో మన కిరీటం ధరించి ఆయన ఆఖరి మట్టు కాళ్ళంత వరకు మానవుణ్ణి అనగా పాపైన మానవుణ్ణి ప్రేమించినాడు. ఆయన లేఖనముల ప్రకారము చనిపోయి, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధారణై ఉన్నాడు. కనుక పాపములు క్షమించే అధికారము మనుష్య కుమారుని కలగని మీరు తెలుసుకునేవాలని చెప్పను. కాబట్టి సాయంకాల సమయంలో ఈ బేతపడి గ్రామంలో నివాసం ఉన్న ప్రేలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యము, మోక్ష భాగ్యము, యుగాలు దేవునితో ఉండే నిత్య జీవమును మీరు పొందేరని సెలవిస్తున్నాడు. ఈ సాయంకాలం జీవితం ఆలోచించుకో. ఈ సాయంకాలము యేసు ప్రభువారు పాపులైన నిన్ను
విడిపించగల శక్తి గల యేసు ప్రభు వారు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. కనుక నువ్వు పాప క్షమాపణ కావాలని అనుకుంటే, నువ్వు మోక్ష భాగ్యం చేరాలనుకుంటే, ఈ సాయంకాలము ఈ మాట వింటున్న ఓ సహోదరి, ఓ సహోదరా, నీ జీవితాల్లో దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకెళ్ళు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండలేము. నీ హృదయం అంగీకరిస్తే యేసు ప్రభువారు రావాలని నీ హృదయాన్ని శుద్ధి చేసి నీ జీవితాన్ని మార్చి నీ పాపను విడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఎక్కడున్నా సరే ఈ పాప క్షమాపణ దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహించేవాడునై ఉన్నాడు. ఈ పాపం యొక్క క్షమాపణ దేవుడు కృప ద్వారా ఉచితంగా నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీవు కావాలనుకుంటే యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే ఆయన తన యొక్క రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధుడిగా చేయాలని కోరుతున్నాడు. దేవుడు ఆ రీతిగా నీ జీవితంలో నూతనమైన కార్యం చేయాలని ఈ సాయంకాల సమయంలో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. ప్రార్థన. తండ్రి కృష్ణదేవ, ఈ స్తోత్రములు ఇతరుల వాక్యమును నీరుగడ్డి ఫలింపచేయండి. ఎవరైతే విన్నారో వారి యొక్క హృదయాల్లో నేను విశ్వసిస్తాను సహాయం చేయండి. మీ వాక్యము వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. మీరు చెప్పారు, సర్వలోకమున ప్రజలు సర్వ దృష్టికి సువార్తను ప్రకటించి నమ్మ విశ్వసించిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపడానికి సెలవుస్తూ వచ్చారు. నమ్మడానికి విశ్వసించడానికి ప్రత్యేక అనుభవించడానికి కావాలి సహాయం దాయించు. ఎవరైతే ఉన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించమని ప్రత్యేక సహాయం చేయండి. వారి కలిగిన సమస్తం దీవించి ఆశీర్వదించమని ముందు కోరుతుండగా సహాయం చేయమని యేసు ప్రభువు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.